నమస్తే ప్రజలందరికీ వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసరా పింఛన్ల పైన ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ ఎందుకు రావట్లేదు, అసలు పింఛన్లు ఎందుకు పెంచట్లేదు, పింఛన్లు ఎప్పుడు పెంచుతారు, సో ఈ ప్రశ్నలు తెరపైకి వచ్చినాయి. సో మనం కూడా దాన్ని వాస్తవంగా అసలు ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఎందుకు పింఛన్ల పెంపు విషయంలో ఆలస్యం చేస్తుంది అని చెప్పేసి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని లక్షల మంది వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు అందరూ కూడా పింఛన్ల పెంపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పింఛన్లు పెరుగుతాయని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆశ పెట్టుకొని ప్రభుత్వం ఎప్పటికైనా కూడా మాకు పింఛన్లు పెంచుతుందని చెప్పేసి అధికారంలోకి వచ్చిన నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా రేపు పెరుగుతాయి, ఎల్లుండి పెరుగుతాయి, వచ్చే నెల పెరుగుతాయి, తర్వాత నెల పెరుగుతాయి అని చెప్పి వాళ్ళకు వాళ్ళే కాస్త ధైర్యం చెప్పుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం చాలా కీలకంగా క్యాబినెట్ భేటీలో అంత సమావేశమైనప్పటికీ కూడా ఆసరా పింఛన్లకు ఏమాత్రం కూడా ఒక పులి స్టాప్ పెట్టట్లేదు. పింఛన్లు పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేనట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం పింఛన్లు పెంచుతారు, పింఛన్లు పెరుగుతాయి అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అసలు పింఛన్ల పెంపుకు కనీసం అసలు ఆలోచన కూడా ప్రభుత్వానికి రావట్లేదు. మొన్న జరిగింది క్యాబినెట్ భేటీ, అసలు ఎక్కడ మాట్లాడలే, ఏమీ కూడా చర్చకు రాలే. పింఛన్లు పెరుగుతాయని చెప్పేసి ఎక్కడ కూడా ఒక క్లారిటీ ఇవ్వలేదు. ఇవాళ ప్రజలంతా కూడా పింఛన్ల పెంపు ఎందుకు ఆలస్యం అవుతుంది, పింఛన్ల పెంపు పైన మాకు ఒక క్లారిటీ కావాలి, దయచేసి పింఛన్లు పెంచండి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతా ఉంది. కానీ ఆసరా పింఛన్లు మాత్రం పెరగలేదు. అధికారంలోకి రాకముందు పింఛన్లు పెరుగుతాయి, అధికారంలోకి వచ్చుడుతోనే మొదటి నెల నుంచే పింఛన్లు పెంచుతాము, మీరు మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, ఓట్లు వేయండి, మాకు మా పార్టీకి ఓట్లేసి మమ్మల్ని కనుక అధికారంలోకి తీసుకొని వస్తే కేసీఆర్ ఇచ్చే 2,000 కాదు, మేము 4,000 ఇస్తాము, మేము 4,000 ఇస్తామని చెప్పారు. అధికారంలో తీసుకొని వచ్చారు. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు అందరూ కూడా అరే 4,000 ఇస్తా అంటుండ్రు కదా, మరి తీసుకొని వద్దాం అధికారంలోకి అని చెప్పి వీళ్ళంతా కూడా ఓట్లు గుద్ది అధికారంలోకి తీసుకొని వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ల పెంపుకు అస్సలు కూడా ఎక్కడ మాట్లాడలే, ఎక్కడ కూడా పింఛన్ల పెంపు గురించి ఒక ప్రస్తావన కూడా తీసుకురాలే. మేము కూడా చూసినాం, 1 సంవత్సరం వరకు వేచి చూసినాం, అరే ప్రభుత్వం కొత్తగా వచ్చింది చూద్దామని చెప్పి. కానీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిపోయింది, అయినా కూడా ఇప్పటికీ 2 సంవత్సరాలు వస్తూ ఉంది దగ్గర. కానీ పింఛన్లు మాత్రం పెరగలేవు. కమెంట్ చేయండి, పింఛన్లు పెరిగినాయా మీ దగ్గర? ఏమన్నా ఎవరి దగ్గర నన్ను పింఛన్లు పెరిగినాయి ఒకసారి కమెంట్స్ పెట్టండి. ఎక్కడ కూడా పింఛన్ల పెంపు జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేదు. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే చాలా మంది ఫోన్లు చేసి పింఛన్లు పెరగలేవన్నా దయచేసి మాట్లాడండి, ఎందుకు పింఛన్లు పెంచట్లేదు అని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు. మరి ఏం చెప్పాలి వాళ్ళకు? అంటే ప్రభుత్వం అధికారంలో రాకముందు చాలా తీయగా మీరు అధికారంలోకి వస్తే మేము వచ్చుడుతోనే 4,000 చేస్తాము, ఆ 2,000 ఏం సరిపోతున్నాయి, కేసీఆర్ 2,000 ఇస్తుండు, మేము 4,000 ఇస్తాము, ఇటువంటి మాటలన్నీ కూడా చెప్పి ఇవాళ ఎందుకు కనీసం వాటిని పట్టించుకోవట్లేదు? వేరే వాటికి అన్నిటికీ కూడా కోట్ల రూపాయలు పెడతా ఉన్నారు. విగ్రహాలకు కానీ, లేకపోతే ఫ్యూచర్ సిటీ అని చెప్పి కానీ, మూసి ప్రక్షాళన అని చెప్పి కానీ అన్నిటికీ ప్రభుత్వానికి డబ్బులు ఉంటున్నాయి. కానీ పాపం ఆసరా పింఛన్లు ఆ వృద్ధులు, వికలాంగులు వాళ్ళు ఏం పని చేసుకోలేరు. వృద్ధులు ఏం చేసుకుంటారండి? వాళ్ళంతా కూడా వాళ్ళ పిల్లలు, వాళ్ళకు ఉన్నటువంటి బిడ్డలు కానీ, కొడుకులు కానీ ఏమీ పెట్టరు. ప్రభుత్వం పైన ఆధారపడి బతుకుతూ ఉంటారు. వాళ్ళు ఒక రకంగా జీతం అది పింఛన్ పడితే వాళ్ళకు నెల మొత్తం కూడా గోళీలకో, లేకపోతే మెడికల్ ఇంకా వేరే ఇంజెక్షన్స్కో, లేకపోతే ఛాయపానికో ఉపయోగపడతాయి డబ్బులు. వాళ్ళు ఏమి కోట్లు కట్టరు, మిద్దెలు కట్టరు, ఏమి కూడా కొనరు. వాళ్ళు ఏదో కొంత ఆపద సాపద వచ్చినప్పుడు ఆ డబ్బులు వాళ్ళకు ఉపయోగపడతాయి, ఖర్చులకు ఉంటాయి, అండగా ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. మరి ప్రభుత్వం అది ఆలోచన చేయదా? వికలాంగులు ఏం చేస్తారు? వికలాంగులకు అసలు వేరే ఏమైనా సోర్స్ ఉంటుందా? ఏమైనా పని చేసుకోగలుగుతారా? ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళు. సో వాళ్ళని కూడా ఎట్లా మోసం చేయబుద్ధి అయింది? 6,000 రూపాయలు ఇస్తామని చెప్పారు వాళ్ళకు. 6,000 రూపాయల మాట ఎక్కడ పోయింది వికలాంగులకు? అంటే కాంగ్రెస్ పార్టీ ఇంత ఎందుకు ఇవాళ మాట తప్పుతా ఉంది, ఎందుకు పట్టించుకోవట్లేదు? పింఛన్లు పెంచుతామని చెప్పి ఇవాళ ఎందుకు దాన్ని ఒక్కసారిగా దారం తెంచేసింది? అంటే ఎన్నికలు వస్తేనేమో పింఛన్లు పెరుగుతాయని చెప్పి అడావుడి చేస్తారు, వార్తలు వస్తాయి. కానీ అది ఎన్నికలు అయిపోగానే పింఛన్లు పెంపు అసలు ఊస ఉండదు, మాట ఉండదు. మొన్న మనం చూసినాం, సర్పంచ్ ఎన్నికలు జరిగినప్పుడు పింఛన్లు పెరుగుతాయి అని చెప్పారు. తర్వాత ఆ మాట ఎక్కడ పోయిందో తెలియదు, మళ్ళీ సప్పుడు వినబడలే.
మళ్ళీ ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తాయనే ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ పింఛన్లు పెరుగుతాయని చెప్తున్నారు. అంటే ఎన్ని రకాలుగా చెప్తారు, ఎన్ని సందర్భాలలో చెప్తారు? అసలు పింఛన్లు పెరుగుతాయా లేదా ఒక క్లారిటీ ఇవ్వండి, సమాధానం చెప్పండి. మీ ప్రజాప్రభుత్వంలో పింఛన్లు ఎందుకు పెంచట్లేదు అని అడుగుతా ఉంటే మాకు అప్పు పుట్టట్లేదు, అప్పు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఏదో మీన తూతూ మాత్రంగా మాట తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఒక మాట ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాష్ట్రానికి ఇక్కడ నేనేమడదలుచుకున్నా అంటే, మీకు వేరే వాటికి వస్తా ఉన్నాయా? వేరే విగ్రహాలకు కోట్ల రూపాయలు వస్తున్నాయి, మీ జేబుల నుంచి అయితే ఏం పెడతారు కదా, ప్రజల సొమ్ము ప్రభుత్వం సొమ్మే కదా, మరి వాటికి ఏమో వస్తున్నాయి. కానీ ఇక్కడ పేదవాళ్ళు, వృద్ధులు, వికలాంగులు పాపం వాళ్ళు ఏం చేసుకోలేరు, చాలా పేద కుటుంబాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఇబ్బందులు పడతా ఉన్నారు, కష్టపడతా ఉన్నారు. సో వాళ్ళకు దయచేసి ఆదుకోండి, అండగా ఉండండి. వాళ్ళకి ఎటువంటి సోర్స్ లేదు పని చేసుకోవడానికి, పాపం ఏమీ తోచక ఇంటికే పరిమితమై వాళ్ళంతా కూడా నానా రకాలుగా ఇబ్బంది పడుతూ బతుకుతా ఉన్నారు. సో వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళకు డబ్బులు ఇస్తే అది పింఛన్లు పెంచితే వాళ్ళకు కనీసంలో కనీసం ఎంతో కొంత ఆసరగా ఉన్నట్టుంటది అని చెప్పి మొత్తుకుంటా ఉన్నాం. ఇక్కడ వచ్చి దండం పెట్టి మొత్తుకుంటా ఉన్నాం, కానీ పట్టించుకున్నటువంటి నాదురే లేడు. ఆసరా పింఛన్ల విషయంలో, పింఛన్ల పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ వేసినటువంటి గొంగడి అక్కడనే పెట్టింది తప్ప కనీసం మాట్లాడే ప్రయత్నం చేయలేదు, కనీసం ఆలోచన చేసే ప్రయత్నం చేయలేదు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎప్పుడు ఆసరా పింఛన్లు పెంపు చేస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే రేవంత్ రెడ్డి గారిని దయచేసి ఇప్పటికైనా స్పందించాలే కదా. ప్రజాప్రభుత్వంలో ఇది యాడ్ చేస్తూ ఉన్నారు కదా ప్రజాప్రభుత్వం అని చెప్పి. మరి ప్రజాప్రభుత్వంలో పింఛన్లు ఎందుకు పెంచట్లేదు? 2 సంవత్సరాలు అయింది, అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 100 రోజుల్లోనే పెంచుతామని చెప్పారు కదా, లేదంటే మొదటి నెల నుంచి పెంచుతామని చెప్పారు కదా. మరి వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్నారు, సమాధానం చెప్పండి. అంటే ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉంటారు, కానీ ప్రజలకు కనీసం సమాధానం చెప్పరా? ఆ బాధ్యత మీకు ఉంటుంది కదా. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రికి ప్రజలందరూ కూడా ఓట్లేస్తేనే కదా మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో వాళ్ళందరూ కూడా అనుకుంటేనే కదా కాంగ్రెస్ పార్టీ గెలిచింది, తర్వాత మీరు ముఖ్యమంత్రి అయ్యారు. మరి వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. చెప్పండి, మరి పింఛన్లు ఎందుకు పెంచట్లేదు? వాళ్ళందరూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, అడుగుతా ఉన్నారు. వృద్ధులు, వికలాంగులందరూ కూడా దయచేసి పెంచండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు. మరి ప్రభుత్వాన్ని దగ్గర ఇంకా సమాధానం లేదా, లేకపోతే డబ్బులు లేవా? వేరే వాటికి మాత్రం కోట్ల రూపాయలు వస్తాయి, లక్షల కోట్లు పెడతామంటారు, కానీ దీనికి ఎందుకు పెట్టట్లేదు? ప్రజలకే కదా పెట్టాల్సింది, ప్రజల కోసమే కదా. మీరు ఇంకా దేనికోసము డబ్బులు, ప్రభుత్వము ఇవన్నీ కూడా దేనికోసం? ప్రజల కోసం డబ్బులు పెట్టకపోతే, ప్రజల కోసం ఒక అడుగు ముందుకేయకపోతే, ప్రజల కోసం ఒక రిస్క్ తీసుకోకపోతే, అంటే మీరు గతంలో ఎందుకు మరి చెప్పారు? గతంలో మీరు ఎందుకు పింఛన్లు పెంపు చేస్తామని చెప్పారు? ఒంటరి మహిళలకు, వికలాంగులకు, వృద్ధులకు అందరికీ కూడా పెంచుతామన్నారు కదా. చెప్పండి, మేము అడగట్లేదు కదా, మీరు చెప్పినటువంటి మాటనే కదా. మీరు పెంచుతామని చెప్పినందుకే కదా ఇక్కడ వచ్చి మేము మాట్లాడుతున్నాము. మరి మీరు ఇంకా పెంచకుండా ఇంకా నిర్లక్ష్యం వహిస్తే, ఇంకా 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా ఇంకా పట్టించుకోకపోతే ఎట్లా? మేము కూడా చూసినాం, సంవత్సరం టైం ఇచ్చినాం, సంవత్సరం రోజులు చూసినాం, కానీ ఎక్కడ కూడా పన్నెత్తి మాట్లాడలేదు, పెంచలేదు, చేయలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలుగా వస్తుంది, మరి ఇంకెప్పుడు పెంచుతారు? అంటే మీరు ఎందుకు ఈ మాటలు చెప్పారు, ఎందుకు ఇట్లా మోసం చేస్తా ఉన్నారు అని చెప్పి పింఛన్దారులందరూ కూడా, వృద్ధులు, వికలాంగులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి చూద్దాం ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది అయితే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఆసరా పెన్షన్లని పెంపు చేసి వాళ్ళందరికీ కూడా ఆదుకోవాలి, వాళ్ళందరినీ కూడా గుర్తించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వృద్ధులందరి తరపున, వికలాంగులందరి తరపున మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ముందు ఏం జరుగుతుందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మీ గ్రామంలో కానీ, మీ చుట్టుపక్కల కానీ ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా, ఎక్కడ ఎటువంటి కష్టాలు ఉన్నా కూడా, మీకు ఎటువంటి నష్టం జరిగినా, ఏ సమస్యలు ఉన్నా కూడా కింద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్కి ఒక వీడియో తీసి దానికి సంబంధించినటువంటి ఒక 4 లైన్లు టెక్స్ట్ మెసేజ్ రాసి పెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి తరపు నుంచి, మీ అందరి గొంతై ఈ కొత్తూరు రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, నాయకులని, పాలకులని అందరినీ కూడా ప్రశ్నించడానికి ఇక్కడ సిద్ధంగా ఉంటాడు. మరి ముందు చూద్దాం ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, అన్ని కూడా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అంతవరకు అందరూ కూడా వేచి ఉండండి. అదేవిధంగా మన ఛానల్ కూడా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.